హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి సరస్వతీదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఇలా అడిగింది. హే స్వామి, మీరు ఈ సృష్టిని సృష్టించారు. అలాగే మీ మనస్సు నుంచి, మీ శరీరంలోని అంగాల నుంచి మీరు ఎంతోమంది ఋషులను, అందమైన మనోహరమైన అప్సరసలు, గంధర్వులను, అలాగే దేవీ దేవతలను సృష్టించారు. అంతేకాదు, స్త్రీలకు అందాన్ని కూడా ప్రసాదించారు. అయితే స్వామి, నాకు ఇక్కడ ఒక సందేహం కలిగింది. స్త్రీ పురుషులను మీరే సృష్టించినప్పుడు మరి కేవలం స్త్రీలు మాత్రమే ఎందుకు గర్భం ధరించేలా చేశారు? ప్రపంచంలో స్త్రీలు మాత్రమే ఎందుకు గర్భం ధరిస్తారు? దీని వెనుక కారణమేంటి? అసలు స్త్రీలు మాత్రమే ఈ బాధను ఎందుకు భరించాలి అని అడిగింది సరస్వతీదేవి. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి, సరస్వతి, నువ్వు నన్ను సరైన ప్రశ్నే వేశావు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని రోగాల కన్నా, సంసార జీవితంలో ఎదురయ్యే కష్టాల కన్నా కూడా గర్భధారణ అనేది చాలా కష్టమైంది. కానీ గర్భం ధరించడం చాలా గొప్ప విషయం కూడా. గర్భధారణ సమయంలో చాలా కష్టాలు పడతారు మహిళలు. అయితే ఈ విషయానికి సంబంధించి నేను ఒక పురాతన రహస్యాన్ని ఈరోజు వివరిస్తాను. జాగ్రత్తగా విను అని చెప్పటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు. మరి ఆ పౌరాణిక కథ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మదేవుడు ఈ కథను మొదలుపెట్టే ముందు ఒక సూచన చేశారు. ఈ కథను చాలా జాగ్రత్తగా విన్నవారికి అందమైన, ప్రతిభావంతుడైన అందమైన కొడుకు పుడతాడు అని చెప్పాడు. సరే స్వామి, మీరు చెప్పే కథ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పండి అంది సరస్వతీదేవి. నీకు తెలుసు కదా సరస్వతి, నా చెవి నుండి పుట్టినవాడే పులస్త్యుడు. నా మానసపుత్రుల్లో ఒకడు. నేను అతనికి అనేక రకాల విద్యలను నేర్పించాను. అంతేకాదు, అతని రూపానికి, పుట్టుకకు కారణాన్ని కూడా వివరించాను. ఆ తర్వాత పులస్త్యుడికి లోక కళ్యాణార్థం కోసం ఒక మహత్తరమైన పనిని అప్పగించి తపస్సు చేయమని చెప్పాను. అలా నా అనుమతితో సత్యయుగంలో తపస్సు చేయటానికి సుమేరు పర్వతం పైనున్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అందమైన ఆశ్రమం నిర్మించుకుని పులస్త్యుడు ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో చాలామంది గంధర్వ దేవతలు, రాక్షసులు, అప్సరసలు ఆ ప్రదేశంలో సంచరించడానికి వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు అక్కడ తపస్సు చేస్తున్న పులస్త్యుడిని చూసి ఆయన తపస్సుకు విఘాతం కలిగించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. అప్సరసలు వాళ్ల నవ్వులతో, రకరకాల చేష్టలతో ఆయన తపస్సును భగ్నం చేయాలని చూశారు. అలా అందరూ కలిసి తన తపస్సుకు అడ్డంకులు సృష్టించడాన్ని పులస్త్యుడు ఎంతమాత్రం సహించలేకపోయాడు. వెంటనే కోపంగా లేచి ఒక శాపం పెట్టాడు. ఈ రోజు తర్వాత ఎవరైనా కాని తన ఎదుటకు వచ్చి తన తపస్సుకు భంగం కలిగిస్తారో వాళ్ళు గర్భం దాలుస్తారు అని చెప్పాడు. పులస్త్యుడు అన్న ఆ మాటలకు భయపడిపోయారు అప్సరసలు, గంధర్వులు. దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే పులస్త్యుడు ఉండే ప్రాంతానికి చాలా దూరంలో తృణబిందు కూతురు హవిర్భువ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే మహర్షి పులస్త్యుడు పెట్టిన శాపం గురించి ఆమెకేమీ తెలీదు. అలా ఒకరోజు ఆమె తన స్నేహితురాలను వెతుక్కుంటూ సుమేరు పర్వతం మీదకు, అంటే ఎక్కడైతే పులస్త్యుడు తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళింది. తన స్నేహితురాలను పిలుచుకుంటూ వెళ్ళి పులస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ సరిగ్గా పులస్త్యుడికి ఎదురుపడింది. అలా ఆయన శాపం కారణంగా ఆమె గర్భవతయింది. అకస్మాత్తుగా తన శరీరంలో వచ్చిన ఈ వింత మార్పును చూసిన హవిర్భువ భయపడిపోయింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆమె స్నేహితురాళ్ళంతా వచ్చారు. దాంతో ఆమె జరిగిన మొత్తం విషయాన్ని వాళ్లకు చెప్పింది. వాళ్ళంతా ఆమెను తృణబిందు ఆశ్రమానికి తీసుకువెళ్లి తండ్రి తృణబిందుకి జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఆ ఘటనతో ఆయన చాలా బాధపడ్డాడు. మహర్షి పులస్త్యుడి శాపం వల్ల తన కూతురు గర్భవతి అయిందని తెలుసుకున్నాడు. వెంటనే మహర్షి తృణబిందు తన కూతురిని వెంట పెట్టుకుని సుమేరు పర్వతానికి వెళ్లారు. అక్కడ పులస్త్యుడిని చూసి నమస్కరించి ఆ తర్వాత క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు ఋషి తృణబిందు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీరు బ్రహ్మదేవుని నిజమైన మానసపుత్రులు, ఎంతో దయగలవారు కూడా. ఈరోజు నా కుమార్తె తెలియక నేరం చేసింది. మీరు ఇచ్చిన శాపం గురించి ఆమెకేమీ తెలియదు. మీ శాపం వల్ల ఈరోజు నా కూతురు గర్భవతి అయింది. ప్రపంచంలోనే గర్భవతి అయిన మొదటి మహిళ కూడా ఆమె. అయ్యా మునీశ్వర, ఇప్పుడు నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరే చెప్పండి. ఈ కళంకం ఆమె మీద పడకుండా ఉండాలి అంటే
మీరు నా కూతుర్ని భార్యగా స్వీకరించమని కోరుతున్నాను. నా కుమార్తె సుగుణాల రాశి. ఆమె మనస్సు చాలా మంచిది. ఆమెలో ఎలాంటి లోపమూ లేదు. ఆమెకు తెలియక మీ శాపానికి బాధితురాలయ్యింది. ఆమె ఎల్లప్పుడూ మీకు సేవ చేయటానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా ఋషి తృణబిందు పులస్త్యుడిని అభ్యర్థించాడు. ఋషి తృణబిందు తనకు ఇచ్చిన గౌరవ మర్యాదలకు కరిగిపోయిన పులస్త్యుడు హవిర్భువ తన శాపానికి గురి కావటాన్ని తలుచుకుని బాధపడ్డాడు. అప్పుడు పులస్త్యుడు మహర్షి తృణబిందుకు భరోసా ఇచ్చాడు. ఓ ఋషివర్య, మీ మంచితనం నాకు నచ్చింది. నాకు మీరు ఇచ్చిన గౌరవం నన్ను ఆనందింపచేసింది. నా శాపం కారణంగా మీ కూతురు గర్భవతయింది. అందుకే మీ కూతుర్ని నా భార్యగా స్వీకరిస్తున్నాను. మీరు బాధపడకండి అని చెప్పాడు. అలా పులస్త్యుడు ఋషి తృణబిందు కుమార్తె హవిర్భువను తన భార్యగా స్వీకరించాడు. అప్పటి నుంచి తృణబిందుని కుమార్తె హవిర్భువ మహర్షి పులస్త్యుని ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. అతనికి పగలు రాత్రి హృదయపూర్వకంగా సేవ చేస్తూ ఉండేది. ఆమె నిస్వార్థంగా చేస్తున్న సేవకు మురిసిపోయిన పులస్త్యుడు ఇలా అన్నాడు. ఓ దేవి, నీవు చేసే సేవకు, చక్కగా నెరవేరుస్తున్న పాతివ్రత్య ధర్మాలకు, నాపై చూపించే భక్తికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నీకు నాలాంటి కొడుకు పుట్టే వరం ప్రసాదిస్తాను అని చెప్పాడు. నువ్వు నా ముందుకు వచ్చిన సమయంలో నేను వేదాలు చదువుతున్నాను. నువ్వు కూడా ఆ సమయంలో వేదాలను విన్నావు. అందుకే నీకు పుట్టే కొడుకు 4 వేదాలలో ప్రావీణ్యం సంపాదించి ప్రపంచానికి వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నీ పుత్రుడు విశ్రవ అనే పేరుతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందుతాడు అని వరాన్ని ప్రసాదించాడు. కొంతకాలం తర్వాత హవిర్భువాకు ప్రతిభావంతుడైన కొడుకు పుట్టాడు. మహర్షి పులస్త్యుడు చెప్పిన దాని ప్రకారం హవిర్భువ తన కుమారుడికి విశ్రవుడు అని పేరు పెట్టింది. విశ్రవుడు తన తండ్రి మహర్షి పులస్త్యుడిలా గొప్ప పండితుడు, సత్యాన్ని నమ్మేవాడు, ధర్మ మార్గంలోనే నడుచుకునేవాడు. ఇతని కీర్తి ప్రపంచం మొత్తం తెలిసింది. ఇంతటి గొప్పవాడైన విశ్రవుడికి భరద్వాజ మహర్షి తన కుమార్తె ఎడ్విలను ఇచ్చి వివాహం చేశారు. అప్పుడు విశ్రవుడు భార్య ఎడ్విలకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి వేశ్రవన్ అనే పేరు పెట్టారు. వేశ్రవుడికి మరో పేరు కుబేరుడు. బ్రహ్మదేవుడిని సంతోషపెట్టడానికి కుబేరుడు కఠోర తపస్సు చేశాడు. అప్పుడు కుబేరుని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి ఒక వరమిచ్చాడు. ఉత్తర దిక్కుకు సంపదకు అధిపతిని చేశాడు. దీంతోపాటు మనసు కంటే వేగంగా నడిచే పుష్పక విమానాన్ని కుబేరునికి బహుమతిగా ఇచ్చాడు. అలా ధన సంపత్తికి కుబేరుడు అధిపతిగా అయ్యాడు. అలాగే గంధమాధన పర్వతంపై ఉన్న సంపదలో 4వ వంతు కుబేరుడి ఆధీనంలోనే ఉండేది. కుబేరుడు ఆ సంపదలో 16వ వంతు మనుషుల కోసం ఇచ్చేశాడు. మహర్షి విశ్రవ 2వ భార్య పేరు కైక్షి. ఒకసారి శివుడు పార్వతీదేవి కోసం చాలా అందమైన రాజభవనాన్ని నిర్మించాడు. దానికి లంక అని పేరు పెట్టాడు శివుడు. లంకలోకి గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా శివుడు విశ్రవుడిని కూడా ఆహ్వానించాడు. అలా ఋషి విశ్రవుడు తన భార్యతో కలిసి లంకకు వెళ్ళాడు. కైకసి ఆ లంకా నగరాన్ని చూసి చాలా అసూయపడింది. అయితే అప్పుడు శివుడు విశ్రవుడిని అడిగాడు. ఏం కావాలో కోరుకో విశ్రవ, దానంగా ఇస్తాను అని అన్నాడు. ఆ మాట విన్న విశ్రవుడి దుష్ట భార్య కైకసి లంకను అడగమని బలవంతం చేసింది. అసలే భోలాశంకరుడు కదా శివుడు. విశ్రవుడు అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా లంకను దానమిచ్చేశాడు. దాంతో పార్వతీదేవికి చాలా కోపం వచ్చేసింది. ఆమె కైకసిని శపించింది. ఈరోజు మీరు నా భర్తను మోసం చేసి ఈ బంగారు లంకను దానంగా పొందారు. ఏదో ఒకరోజు ఈ బంగారు లంక తగలబడిపోతుంది అని శపించింది. ఆ తరువాత శివుడు ఇచ్చిన బంగారంతో చేసిన లంకా నగరాన్ని విశ్రవుడు తన కుమారుడు కుబేరుడికి ఇచ్చేశాడు. ఆ తరువాత కైకసి మరో కుమారుడు రావణుడు కుబేరుడి నుండి లంకను లాగేసుకున్నాడు. అయితే త్రేతాయుగంలో శివుని అవతారమైన హనుమంతుడు ఆ బంగారు లంకను దహనం చేసేశాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. బ్రహ్మదేవుడు ఇలా చెబుతూ, ఓ దేవి, మహిళలు మాత్రమే గర్భం దాల్చడం వెనుక ఉన్న అసలు కారణం మహర్షి పులస్త్యుని శాపం. నేను ప్రపంచంలోనే స్త్రీలందరికీ సహనాన్ని ప్రసాదించాను. అందుకే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సహనంతో దేన్నైనా ఓర్చుకుంటారు. అందుకే స్త్రీకి గర్భం దాల్చడం శాపం లాంటి ఒక వరం.
స్త్రీలే ఈ ప్రపంచానికి ఆధారం. వాళ్లే పిల్లల్ని ప్రేమగా చూడగలరు, ఈ ప్రపంచాన్ని కూడా సమర్థవంతంగా నడపగలరు అని చెప్పాడు. మరి చూశారా స్త్రీల గర్భధారణ వెనుక ఉన్న పౌరాణిక కథ? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.